నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు పశ్చిమాసియాలో యుద్ధం ముగింపు సంకేతాలు వస్తుండడం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలతో దేశీయ సూచీలు 2వ రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 20 పైసలు తగ్గి 93.96 వద్ద ముగిసింది. అలాగే బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ధర 4.96% తగ్గింది. మరి నిన్న సెన్సెక్స్ 1205 పాయింట్లు ప్లస్లో ఉంటే నిఫ్టీ 394 పాయింట్లు ప్లస్లో ఉంది. మరి అలాగేంటంటే ఈరోజు జరగబోయేది, అలాగంటే రేపు జరగబోయే పరిణామాలు స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపబోతున్నాయి, సో ఈ 2 రోజుల్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రైమ్ లైన్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. సో టీవీని మ్యూట్ చేసి, అలాగేంటంటే బ్లూటూత్లో మాట్లాడకుండా ఓన్లీ మొబైల్లో మాట్లాడి మీ సూచనలు సలహాలు తీసుకోవచ్చు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్ గారితో మాట్లాడి. సో మరి కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీ ప్రభు మాలెంపాటి గారు. సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అడ్వాన్స్. యాక్చువల్గా ఎక్స్చేంజ్లో ఇవాళ హాలిడే, ట్రేడింగ్ లేదు. అది ముందే సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి ముందే డిక్లేర్ చేశారు. యాక్చువల్గా అయితే రేపు ఇది చేశారు. ఎందుకంటే ఈ పండగని రెండు రోజులు చేసుకుంటున్నాం. ఇదివరకు ఎప్పుడు లేదు. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి 2 రోజులు పండగ చేసుకుంటున్నాం ఒక రకం చూస్తే. సో ఎందుకనేది తెలియాలి. సో అంటే ఇవాళ హాఫ్ డే నుంచి రేపు హాఫ్ డే అన్నట్టు. అందుకని రేపు జనరల్గా మామూలు అందరం రేపు చేస్తున్నారు. అందుకని అడ్వాన్స్గా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. సార్, ఓకే ప్రభు గారు. మరి ఏంటి సార్, మరి ఏంటంటే రేపు లాస్ట్, అలాగేంటంటే మరి వారంలో సో ఎలా ఉండబోతుంది సార్, మార్కెట్ ఎలా ఉండొచ్చు, అసలు ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి? గిఫ్ట్ నిఫ్టీ మైనస్లో ఉందండి. 90 పాయింట్స్ 100 పాయింట్స్ మైనస్లో ఉంది. యాక్చువల్గా ఉంటే వాళ్ళు మైనస్ ఓపెన్ అయ్యేది. సో అన్ఎక్స్పెక్టెడ్ ర్యాలీ నిన్న వస్తుంది అనుకోలేదు, రాలేదు. క్రూడ్ తగ్గింది, 100 బిలోకి వచ్చేసింది. సో అందుకని ఒక రకంగా అనుకోండి. మెయిన్ ఇంకో కాజ్ ఏంటంటే రేపు ఫ్రైడే పాకిస్తాను యుఎస్ మన పాకిస్తాన్లో కలుస్తున్నారు. ఎవరు? ఇరాన్ యుఎస్. ఓకే, పాకిస్తాన్లో మీటింగ్ ఉంది. సో దాని ఎఫెక్ట్ పాజిటివ్ ఏంటి, అవుట్పుట్ ఏంటి అనేది మండే పడుతుంది. ఓకే. సో రేపు కూడా అంటే కొంచెం డౌన్ ట్రెండే ఉంది. క్రూడ్ కొంచెం తగ్గుతోంది. బట్ గిఫ్ట్ నిఫ్టీ 100 పాయింట్స్ చూపిస్తుంది కాబట్టి మనం గ్యాప్ డౌనే అయ్యాలి ఇవాళ. మరి ఇవాళ నైట్ ఏమవుతుందో చూడాలి ఇది. సో ఓవరాల్గా చూస్తే కొంచెం అంటే హయ్యర్ సైడ్ కొంచెం ఇది అవుతుంది అనుకోవచ్చు, కిందకు వస్తుంది అనుకోవచ్చు. ముందుకెళ్ళడానికి సంశయిస్తోంది. ఓకే. సో 2 రోజులు ట్రావెల్, 2 రోజులు ఏమో అప్పు, మళ్ళీ పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి రేపు కూడా కొంచెం ఇదే ఉండొచ్చు. కాకపోతే ఇవాళ నైట్ యుఎస్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే మనకు కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్స్ ఉంటుందండి. అది అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్గా చూస్తే కొంచెం వీకే ఉంది. అది ఫ్లేర్ అంటే అన్సర్టనిటీ, ఇంకా క్లారిటీ రాలేదు కదా. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వాలి. సో దట్స్ ద మెయిన్ కాజ్. ఏమవుతుంది అనేది మండే లోపల ఏదైనా మంచి పాజిటివ్ వస్తే మండే మంచి గ్యాప్ అప్ అయ్యే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఓకే, లెట్ us hope good for that. ఎస్. ఏంటి సార్ అసలు ఈ పెట్రోల్ కొరత అయినా కృత్రిమమా ఏంటి, అసలు ఏంటంటే ఇది మళ్ళీ ఏదైనా మార్చి మంత్ కారణమా? ఎందుకంటే వాళ్ళు క్రెడిట్ ఇవ్వరు కదా, అందువల్ల కూడా ఇబ్బంది ఉంటుందా ఏంటి? మీకు స్పెషల్ పెట్రోల్ ఒకటే పెంచాం, మిగతాయి పెంచలేదు. ఈ పెట్రోల్ బంకుల వాళ్ళందరూ ఏంటంటే కొంచెం స్పేస్ క్రియేట్ చేస్తే రేట్లు పెంచితే రేట్లు పెరుగుతాయి అనే ఉద్దేశంతో ఏదైనా వస్తే అన్నట్టు. జనరల్గా వ్యాపారస్తులు ఎవరైనా ఇట్లానే ఉంటారు. సో కొంచెం పెరిగినప్పుడేమో ఇమ్మీడియట్ పెంచుతారు, తగ్గినప్పుడేమో ఆ ఆర్డర్ వచ్చేదాకా ఆగుతామని చెప్పి నెక్స్ట్ డే చేస్తారు. ఇది మనం చూసిందే, పెద్ద ఇది కాదు. కాకపోతే ఇది క్రియేషన్ అనుకోవచ్చు. మన స్టేట్ సీఎం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, పెట్రోల్ బంకులు ఏ బంకులో కానీ కొంచెం ఇది చేసినా ఫైన్ వేస్తాం, పనిష్మెంట్ ఇస్తామని చెప్పారు. సో ఎట్టి పరిస్థితుల్లో కొంచెం ఫ్రీ అవుతుంది. అంత టెన్షన్ అంటే ఎక్కడ చూసినా బార్లు తీరుతున్నాయి కానీ కొంచెం కొన్ని బంకుల్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మనకేం టెన్షన్ లేదు అని చెప్తున్నారు పైనుంచి. కానీ అది ఓపెన్ అయితే కనిపించడం లేదు. ఓపెన్ అయింది అనుకోండి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్, అసలు ఈ క్వశ్చనే ఉండదు, ఈ పెట్రోల్ ఇదే ఉండదు. అవునండి సార్. మరి గ్యాస్ పోయినాడు సార్, గ్యాస్ కూడా అట్లాగే సేమ్ టు సేమ్ గ్యాస్ కూడా అట్లాగే ఉండింది. గ్యాస్ను కూడా ప్రత్యేకంగా ఏంటంటే వాణిజ్య సిలిండర్స్ అవి వాళ్ళు ఏంటంటే ఇది చేసి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు అనుకోవచ్చా? 2000 ఉన్నది 6000 8000 అమ్ముతున్నారు.
అబ్బా, చూడండి సార్. బిజినెస్ సిలిండర్స్ వాళ్ళకి. సో అవి బాగా అసలు బ్లాక్ లో నడుస్తున్నాయి. సో ఎల్పిజి 2 వచ్చినాయి, 2 షిప్లు వచ్చినాయి, ఇంకా 2 రెడీగా ఉన్నాయి, పాస్ అవుతున్నాయి అన్నారు, ఇంకా న్యూస్ ఏం లేదు. సో అంటే ప్రాబ్లం ఏం లేదు, కానీ కొంచెం ఎక్స్టెండ్ అయితే కొంచెం ఇది ఆ భయం ఉంటుంది కాబట్టి ఆ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అనుకోవచ్చు. బ్లాక్ లో మటుకు విపరీతంగా అమ్ముతున్నారు. హోటల్స్ కానీ బిజినెస్ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు అందరికి ఏంటంటే ఈవీస్ మీద, ఎలక్ట్రిక్ వాటి మీద వెళ్తున్నారు. ఓకే, ఈవెన్ కార్లు కూడా ఆలోచిస్తున్నారు క్రూడ్ దాన్ని ఆ పెట్రోల్ డీజిల్ నుంచి ఈవీ వెహికల్స్కి వద్దామని ఒక ఆలోచన. ఎందుకంటే సేల్స్ వచ్చే వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే కాల్స్ అన్ని ఈవీ మీద వస్తున్నాయి, వీటి మీద రావట్లేదు, తగ్గుతున్నాయి అని చెప్తున్నారు వాళ్ళు. సో ఇది ఒక రకంగా లాంగ్ టర్మ్ పొల్యూషన్ లెస్ అంటే ఇది మంచి తరుణమే. ఒక రకంగా కోవిడ్లో మనకి ఎట్లా యూపీఏ అలవాటైందో ఇప్పుడు కూడా ఈవీస్ కొంచెం అలవాటైతే ఫ్యూచర్లో ఇంకా ఫసల్ ఫ్యూయల్ మీద ఆధారపడాల్సిన పని లేదు. ఇలాంటి ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినప్పుడు మనం బిందాస్ ఆరామ్సే కూర్చోవచ్చు. మన క్రూడ్ ఎంత పెరిగినా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో చిన్నగా దాని నుంచి క్రూడ్ నుంచి బయటకు వస్తే మంచిదని ఉద్దేశం. ఓకే, అదే ఏంటంటే విద్యుత్ కూడా ఏంటంటే ఉత్పత్తి కూడా ఇంప్రూవ్ చేసుకుంటే సోలార్ వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. అవునండి. అయితే సార్ మరోసారి మనం ఈ పెట్రోల్ బంక్స్లో అసలు నిల్వలు లేకపోవడం కారణం స్టాక్ లేకపోవడం కాదు, ఫైనాన్షియల్ క్లోజింగ్ కాబట్టి దానికి ఉన్న నిబంధనల ప్రకారమే అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అలా ఉంటుందా? అట్లా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్ చాలా చూసాం కదా, ఎప్పుడు ఇట్లా లేదుగా. ఫైనాన్షియల్ ఇయర్స్ ఇట్స్ ఏ క్రియేషన్. నిజంగా వాళ్ళు క్రియేట్ చేసేది ఇంత ఏం ఉండదు. కాకపోతే ఈ మిడిల్ వాళ్ళు క్రియేట్ చేసిన ఇదే ఎట్టి పరిస్థితుల్లో పైనుంచి కూడా ఒత్తిళ్ళు వస్తున్నాయి. అలా చేయొద్దనే ఉద్దేశంతో రేట్లు పెరుగుతాయి. అంటే లీటర్కి ₹1 పెరిగినట్టే కదా, 50 పైసలు పెరిగినట్టే కదా, ఆ ఉద్దేశంతో చేస్తున్నట్టున్నారు. సో ఇది సద్దుమునిగే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ట్రంపే తగ్గినప్పుడు ఇంకా క్రూడ్ ఏంటండి బాబు, మొత్తం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. ట్రంపే వెనక్కి తగ్గినట్టు కదా ఒక రకంగా. సో ఆయనే అందరు ప్రెజర్ చేసి ఆయన వెనకటికి వేయించినట్టు ఒక రకంగా. సో 1 month వార్కి ఇచ్చి 5 days ఈ ఫ్రైడేతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏంటి పరిస్థితి అనేది ఆ రెండు తెలిస్తే డెఫినెట్ గా ఈ ఫ్రైడేకి పాజిటివ్ న్యూస్ వచ్చింది అనుకోండి, క్రూడ్ దడేలు మన కిందకు వచ్చే ఛాన్స్లే ఉంటాయి. 1 month తర్వాత వార్ ఆపేయాలి అనే ఉద్దేశంతో ఏదో ఒక 15-point ప్లాన్ పెట్టాడు ఆయన. 15-point ప్లాన్ లో కొంచెం ప్రెజరైజ్ ఎక్కువ ఉంది. మరి అవతల వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదా, దాంట్లో ఎన్ని పాయింట్స్ ఒప్పుకుంటారు, ఎంత చర్చ జరుగుద్ది, ఎంత అండర్స్టాండింగ్ జరుగుద్ది అనేది చూడాలి. సో అది చూసిన దాన్ని బట్టి దాని అవుట్పుట్ బట్టి మార్కెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే అదేలే మళ్ళీ ఏంటంటే సార్ యాక్చువల్గా ఇరాన్ కూడా ఏంటంటే వాళ్ళు ఒక 5 points తోటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారని, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము యుద్ధం వినిపిస్తామని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది, అసలు ఏంటి పొజిషన్ అది. సరే సార్, ఇంకా మనం మన ఇండియా వైపు వద్దాం సార్. మరి వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2026-27లో ఇండియా వృద్ధి రేటు 7.1% పెరగచ్చు అని చెప్పి S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది, అదొక నివేదిక ఇచ్చింది అంటున్నారు. సో సార్ మరి ప్రైవేట్ వినియోగం అంటే పెట్టుబడుల ఎగుమతులు ఇవన్నీ కూడా ఎంతవరకు ఈ 7.1% రావడానికి ఎంతవరకు దోహదం చేస్తాయనుకోవచ్చు? దాని మీద మీ విశ్లేషణ. జీడిపి ఏ కంట్రీకి కూడా లేదు ఇంత వచ్చింది. అందరూ ఇబ్బంది పడ్డప్పుడు మీకు ఇంత జీడిపి ఎట్లా వచ్చిందో కూడా IMF ఆశ్చర్యపడింది. అసలు ఏంటి అనేది కూడా అడిగింది, గవర్నమెంట్ క్వశ్చన్ చేసింది, దాన్ని క్లారిఫై చేశారు. సో ఈవెన్ యుఎస్కి కూడా లేదు కదా అంతా. అంతే కదండి. సో యుద్ధాలు లేకుండా న్యూట్రల్ గా ఉన్న కంట్రీ ఒక్కటి చెప్పండి ఇప్పుడు. అవునవును, ఓన్లీ ద వన్ కంట్రీ, నో అదర్ కంట్రీ, ఓన్లీ విశ్వగురు అంటే మోడీ అనుకోవచ్చు ఒక రకంగా. యుద్ధాన్ని ఆపాలంటే ఆయనే అన్నారు ఒక రకంగా. కొంతమంది యుఎస్లో అనలిస్టులు కూడా చాలా మంది వాళ్ళు సైంటిస్టులు కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈయన అయితేనే చేస్తారు, చేయగలరు అని న్యూట్రల్గా ఉంది. ఇండియా ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదు. ట్రంప్ అంత ఇబ్బంది పెట్టినా, అన్ని మాటలన్నా, డెట్ ఎకానమీ అన్నా, ఏమన్నా కానీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. సో వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు. 100% యుద్ధాలు వద్దనే ఉద్దేశం మంచి ఉద్దేశం కాబట్టి దే ఆర్ వెరీ న్యూట్రల్, వాళ్ళే చేయాలన్నట్టు ఒక రకంగా చెప్తున్నారు. సో ఇది పాజిటివ్ న్యూస్ అండి ఇండియాకి. కరెక్ట్ సార్, సంతోషం, చాలా పాజిటివ్ న్యూస్. సార్ దీని మీద ఒక చిన్న మళ్ళీ మనం డిస్కస్ చేద్దాము. సో సార్ ఒక కాల్ ఉన్నారండి, నారాయణ గుప్తా గారు. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి, ప్రభుగారితో మాట్లాడండి. సార్ నా దగ్గర NTPC గ్రీన్ ఎనర్జీ, IOC, HPCL ఇవి కొన్ని షేర్లు ఉన్నాయి. దాన్ని ఏమైనా యావరేజ్ చేయమంటారా? నిన్ననో మొన్ననో కొన్నాను 2 days బ్యాక్, మళ్ళీ ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేయమంటారా? అంటే ఏ రేట్లో కొన్నారు? ఏ రేట్లో కొన్నారు సార్? ఇప్పుడు IOC మన NTPC వచ్చేసేసి 96 లో కొన్నాను సార్. ఓకే. IOC సార్, IOC
ఐఓసి ఎంత సార్ బ్రేక్ అయింది? 135 లో కొన్నాను. సార్ హెచ్పిసిఎల్ సార్? హెచ్పిసిఎల్ వచ్చేసేసి 235 లో కొన్నాను. సార్ ఇంకో స్టాక్ ఏదో చెప్పారు పేరు? ఎన్టీపీసీ, ఐఓసి, గెయిల్ అండి, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఎంతలో కొన్నారు సార్? 140 లో కొన్నాను. ఓకే సార్, ప్రభు గారు చెప్తారు, వినండి సార్. ఓకే, 140లో కొన్నారు. గెయిల్ వచ్చేసి 140లో అంటే 139. అన్నీ కూడా కొంచెం 1% ప్లస్లో ఉంది. ఇది నిన్న ఇది కింద నుంచి కొంచెం ఇదవుతుందండి, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. గెయిల్ ఉంచుకోండి సార్, రైట్ టైంలో రైట్ పర్చేస్ రైట్ రేట్లో కొన్నారు. సో యూ కెన్ వెయిట్, కొంచెం పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. హిందీ పెట్రో కూడా మంచి ప్రాఫిట్లో ఉన్నారు, 235 అన్నట్టున్నారు, 344 ఉంది. సో ఇది బాగా పైనుంచి కింద పడి 460 అంటే 445 ఎక్కడండి 463 9th ఫిబ్రవరి అక్కడి నుంచి కొంచెం తగ్గింది, డౌన్ నుంచి కొంచెం తీసుకుంటుంది. మళ్ళీ 360 కనుక క్రాస్ అయితే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. కొంచెం అప్ ట్రెండే ఉంది సార్, కింద నుంచి యూటర్న్ తీసుకుంది. ఐఓసి వచ్చేసి మీకు 141 ఉంది, ఇది 140లో కొన్నట్టున్నారు. 130 అంటే ప్రాఫిట్లో ఉన్నారు. ఇది కూడా అంతేనండి, పైనుంచి కింద పడి కొంచెం యూటర్న్ తీసుకుంటుంది. అన్నీ ఉండొచ్చు సార్, కొంచెం ట్రెండ్ చూడొచ్చు. ఎందుకంటే అన్సర్టనిటీ, క్లారిటీ లేదు. ఈ క్రూడ్ ఆయిల్ ఏంటి పరిస్థితి తెలియదు, అంటే ఇంకా అంత తగ్గుతుంది అనేది. మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే మళ్ళీ క్యూబా, గ్రీన్లాండ్, సమదర్, కొలంబియా, ఇంకోటి ఇంకా ఉన్నాయి ఆయనకి లిస్టు. సో ఈ నవంబర్ లోపల ఎన్ని చేస్తాడో చూడాలి. సో అన్సర్టనిటీ ఇంకా ఉంది. సో కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఆయిల్ ఇవన్నీ కొంచెం తిరిగినాయి, కిందకు వచ్చి తిరిగినాయి కాబట్టి కొంచెం వెయిట్ చేయొచ్చు. ఎన్టీపీసీ గ్రీన్ ఈజ్ లాంగ్ టర్మ్ సార్, ఇది ఫర్దర్ 5 years అబోవ్ తర్వాత నుంచి దీంట్లో మూవ్మెంట్ వస్తాయి. దీంట్లో ఇలాంటి స్టాక్స్, గ్రీన్ ఎనర్జీ, ఫ్యూచర్ ఎనర్జీ స్టాక్స్ ఇట్లాంటివి పడినప్పుడల్లా చిన్నగా షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ కాదు, ఇట్స్ లాంగ్ టర్మ్ బట్ మల్టీబ్యాగర్ ఇది. సో పడినప్పుడల్లా కొంత ఎక్రూడ్ చేసుకోండి లాంగ్ టర్మ్లో. గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ ఆర్ ఆల్ ఫ్యూచర్ స్టాక్స్. రైట్ సార్. సార్ అదండి నారాయణ గారు. సార్ మరో కాల్ నుండి సత్యనారాయణ గారు అండి, హైదరాబాద్ నుంచి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ అడగండి, ప్రభు గారితో మాట్లాడండి సార్. నమస్తే ప్రభు గారు. సార్ నమస్తే సార్. సార్ నాకు 3 క్వశ్చన్స్ ఉన్నాయండి, 3 స్టాక్స్ మీద. ఒక్కొక్కటి చెప్పమంటారా? చెప్పండి సార్. గుడ్ మార్నింగ్. జిఓసిఎల్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, జిఓసిఎల్, అది తీసుకోవచ్చా? ఎలా ఉంది? టార్గెట్స్ ఎంతవరకు వెళ్ళొచ్చు? ఎంతకాలం పెట్టుకోవాలి? అదొకటి. అది చెప్పి ఇంకోటి అడుగుతానండి. అట్లా అంటారా? చూసుకుంటూ ఉంటాం సార్, చెప్తూ ఉండండి సార్. ఐటీఎల్, ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్. ఐటీఎల్ దానికి పేరు మారినట్టుందండి ఈ మధ్యనే. ఐటీఎల్, ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఐటీఎల్. ఇది కూడా ఫ్రెష్ బయా సార్? ఇది ఫ్రెష్ బయర్ అండి. ఓకే సార్. ఇంకోటి సార్, మూడోది చెప్పారు. ఇంకొకటి అవాంటెల్, AVANTAL, AVANTEL, అవాంటెల్, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. ఓకే, ఇది కూడా ఫ్రెష్ బయా. యా, వీటిలో ఏమన్నా తీసుకోవచ్చా? ఐటీఎల్ ఇండస్ట్రీస్ 261 ఉంది, ఇది కాదండి, వేరే ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ లిమిటెడ్ అని కొట్టాను కదా. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఓకే, 1 second. అవెంటల్ ఒక్క నిమిషం రావట్లేదు. ఐటీఎల్ ఇండస్ట్రీస్ వచ్చింది అంతే. జిఓసిఎల్ వచ్చింది. ఐటీఎల్ 283 ఉందండి జిఓసిఎల్, గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్. ఇది బాగానే బ్రేక్అవుట్ అయింది సార్, కింద నుంచి బాగా 220 దాకా వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఉంచుకోండి, కొంచెం ఫ్రెష్ ఎంట్రీ కూడా చేయొచ్చు, ఇంకా కొంచెం మూమెంట్ ఉండే ఛాన్సులు ఉన్నాయి. అప్ ట్రెండే ఉంది, చూసుకోవచ్చు. తర్వాత ఐటీఎల్ ఇండస్ట్రీస్ అన్నారు, 6.8% పెరిగింది నిన్న. కొంచెం ఇది మీకు ఇది కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొంచెం పడి బాగా పడున్నాయి. 60%, 70% అలా పడ్డాయి. కొంచెం సెక్టార్ వైజ్గా కొంచెం యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉన్నాయి. సో ఐటీఎల్ ఇండస్ట్రీస్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి సార్? సరే, ఏంటంటే అలాగే అవెంటెల్ ఫ్రెష్ బై, అవెంటెల్ లిమిటెడ్. అవెంటెల్ లిమిటెడ్ వచ్చేసి ఫ్రెష్ బై అన్నారు, 7.4% పెరిగింది, 130 రూపీస్ ఉంది. శాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొడక్ట్స్, సో ఫెంటాస్టిక్, ఇది మంచిదే. ఇది కూడా బ్రేక్అవుట్ అయింది సార్. ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అయితే తీసుకోండి, మీకు 160 to 180 దాకా పెట్టుకోవచ్చు. మిడ్ టర్మ్, షార్ట్ టు మిడ్ టర్మ్. లాంగ్ టర్మ్ కూడా బాగానే ఉంటుందండి సార్. ఇది 200 క్రాస్ అయితే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఈ 3 కూడా మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు.
సో బాగానే ఉన్నాయి. సో ప్రజెంట్ అంటే జనరల్గా ఏంటంటే ఆయిల్వి లాంగ్ టర్మ్ కాకుండా కొంత షార్ట్ టర్మ్ పెట్టుకొని ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి ఆయిల్ నుంచి, నా ఉద్దేశం అది. ఎందుకంటే మనం ఫజల్ ఫ్యూయల్ నుంచి మనం ఈవీ కానీ గ్రీన్ ఎనర్జీ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ వస్తున్నాం కదా, ఇది ఫ్యూచర్ ప్లాన్. అంటే అంత త్వరగా ఇండియాలో 140 కోట్లకి మొత్తం ఒకేసారి ఈవీకి మార్చాలంటే చాలా కష్టం. సో అది ఇట్ విల్ టేక్ ఎ టైం. 230కి కార్బన్ ట్యాక్స్ కట్టాలి, ప్యారిస్ కన్వెన్షన్ ప్రకారం ఒక ఇది తీసుకున్నారు. సో అది 30కి అయ్యేటట్టు లేదు, దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్టున్నారు. మేబీ ఇంకా టైం పట్టచ్చు. కాబట్టి ఆ చిన్నగా మీకు కొంత ఏదైనాక లాంగ్ రన్లో ఆయిల్ నుంచి కొంచెం బయటికి రావచ్చు అని నా ఉద్దేశం. రైట్ సార్, సత్యనారాయణ గారు అదండి సూచన. సో సార్ మరి ఏంటి సార్, మరి ఏంటంటే April 1 వస్తుంది కొత్తగా, మరి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అని కూడా మారే అవకాశం ఉంది కదా. మరి ఏంటి మరి స్టాక్ మార్కెట్ వైజ్ ఎలా ఉండదు సార్? బైబ్యాక్లో ఆర్జించిన మూలధన లాభాలపై 12% సర్చార్జ్ అంటున్నారు సార్. దీని మీద మనం మాట్లాడదాం సార్. కాలర్ ఉన్నారు సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. డిక్సన్ టెక్నాలజీస్ 17% నష్టంలో ఉన్నాను సార్. అది ఉంచుకోవచ్చా, అమ్మాయాలా? షార్ట్ టర్మ్కి అయితే టెన్షనే, లాంగ్ టర్మ్కి అయితే డౌట్ లేదు. ఐటీ అనేది తెలిసిందే బాగా బీట్ అండ్ డౌన్ ఇండెక్స్, ఎఫ్ఎంసీజీ కానీ ఐటీ కానీ. సో ఈ లాంగ్ టర్మ్ 3 to 5 years అన్నప్పుడు డిక్సాన్ టెక్నాలజీ ఇస్ ఫ్యాంటాస్టిక్ కంపెనీ, మంచి కంపెనీ, ఏం డౌట్ లేదు. 10,400 ఆ రేంజ్లో ఉంది. మీకు డౌన్ సైడ్ అంటే బాగా ఎక్కువ ఏం పడట్లేదు, కానీ కొంచెం మూమెంట్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. కొంచెం ఈ INR 94 రూపీస్ కూడా నెక్స్ట్ క్వార్టర్లో కొంచెం వాళ్ళకి సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎక్కువ టన్లో డాలర్ నుంచి INR కన్వర్షన్ అప్పుడు ఎక్కువ వచ్చే ప్రాఫిట్ ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ 3 quarters చూసిన తర్వాత కొంచెం డైరెక్షన్ తెలిసే ఛాన్సులు ఉంటాయి. ఐటీ ఇండెక్స్ బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ఐటీ. బట్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ చూడండి ఎక్కడి నుంచి పడ్డాయి, ఎంత పడ్డాయి, 25% పడిపోయినాయి. సో మళ్ళీ ఆ రేంజ్ వస్తాయంటే వస్తాయి, కానీ ఇట్ విల్ టేక్ ఏ సర్టన్ టైం, 3 to 5 years. అంటే మన ప్రకారం 1 year టైం పెట్టద్దు మీరు. సో డెఫినెట్గా టైం ఇస్తే దానికి డెఫినెట్గా మంచి రిటర్న్సే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాలర్ అండి, లాస్ట్ కాలర్ రమేష్ గారు, హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ రమేష్ జీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్, మంత్లీ రిటర్న్స్ కోసం కార్పొరేట్ సెక్యూర్ బాండ్స్ తీసుకోవచ్చా సార్? అంటే సిసిల్ రేటింగ్ ఏ రేటింగ్ ఉన్నది అలా తీసుకుంటే తీసుకోవచ్చా? అంటే దాంట్లో ఏమైనా రిస్క్ ఉంటుందా సార్? అన్నౌన్ రిస్క్ ఏమైనా ఉంటుందా? రిస్క్ ఏముండదండి. వాళ్ళు 3 years 5 years 1 year బాండ్స్ ఉంటాయి కాబట్టి దాని ప్రకారం షార్ట్ టర్మ్లో మనకు అవసరం ఎట్లా అంటే తీసుకోవచ్చు. లేదా ఇంకొకటి చేయండి, మీకు మ్యూచువల్ ఫండ్స్లో MIP ఉంటుంది మంత్లీ ఇది. ఎందుకంటే మనం లంసమ్ పెట్టిన తర్వాత మంత్లీ మనకి ఎంత కావాలో దాని ప్రకారంగా ఆ లంసమ్ అమౌంట్ అక్కడ పెడితే కొంత పర్సెంట్ వచ్చి మనకి ఇంకా కొంచెం వచ్చిన తర్వాత లాస్ట్లో కూడా కొంచెం మనకి మంచిగానే వస్తుంది. సో అది వర్కౌట్ అవుద్ది ఓ రకంగా. బాండ్లు కొంచెం అంటే ఫిక్స్డ్ ఉంటాయి, స్టాండర్డ్ అన్నట్టు ఉంటుంది. సో దాని ప్రకారంగా రిస్క్ లేదు. నాకు కొంచెం 3 years 5 years నాకు ఇట్లా కావాలనుకున్నప్పుడు వాటికి వెళ్ళండి. లేదా ఇది బెస్ట్ అని నా ఉద్దేశం. ఎక్కువ మంది కూడా MIPలు చేస్తున్నారు. ఇప్పుడు సర్టెన్ ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఫండ్ ఉంది, SIP చేసామనుకోండి, 8 years కట్టాలి. 8 years తర్వాత 9th month నుంచి మనకి ఎంత కావాలనేది మనమే డిసైడ్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఇప్పుడు ₹1,00,000 వస్తున్నాయి, రిటైర్ అయిపోయారు, తర్వాత కంటిన్యూస్ కావాలంటే 8 years ఎవ్రీ మంత్ 1 lakh కట్టామనుకోండి, 9th year నుంచి 1 lakh వస్తుంది. స్టిల్ ఎక్కడ దాకా ఆ ఫండ్ లో ఉన్నంత కాలం అది కూడా మనకి ఇచ్చేది 8 to 9%. బ్యాలెన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అంటే 17% 18% మినిమం వస్తున్నాయి. అంటే దాంట్లో ఇవ్వంగా బ్యాలెన్స్ కూడా మిగులుతుంది అక్కడ. సో ఇట్లాంటివి చాలా ఉంటాయి. ఎందుకంటే మీ ఇది బట్టి మీ గోల్ అండ్ టార్గెట్ బట్టి మేము ఫిక్స్ చేస్తాం అట్లా. రైట్ అండి. సో సార్ ఆ రకంగా రమేష్ గారు ముందుకు వెళ్ళండి. సో సార్ థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ అండ్ మేడ్ ఇట్ వెరీ వెరీ లైవ్లీ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాలు ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి Prime 9. నమస్తే.